ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది. దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు. తన భార్య, 2 పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి తిరిగి వచ్చిన రాజ్ కుమార్ నేరుగా షాబాద్ సమీపంలోనే తన స్వగ్రామం దైవాలగూడ వెళ్లాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. అక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఊరుకోలేదు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివర చెరువు వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకుడు రాజశేఖర్ను అరెస్టు చేశారు. సైబరాబాద్ సిపి రమేష్ తో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పాట్ కు వెళ్లి వివరాలు సేకరించారు. 6గురి హత్యతో దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గ్రామం నెత్తుటిమయమైంది. అభం శుభం తెలియని పిల్లల్ని కూడా జాలి దయా లేకుండా ప్రాణం తీయడం చూసి వాడు మనిషా రాక్షసుడా అని రగిలిపోతున్నారు గ్రామస్తులు. ఇంత దారుణానికి ఒడిగట్టిన రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సమస్యని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తీసుకుపోయి అక్కడ అందజేసినాక తర్వాత ఈయనకు ఉరిశిక్ష పడేటట్టు న్యాయం చేయండి. ఒక్కరు కాదు, 2 కాదు, 6 మందిని చంపిన కారణం మాకు తెలియదండి. మేము కూడా ఇక్కడ ఉండం. నాకే తెలియదు సారు. నేను రోజు కూలినాలు చేసుకొని బతికేదాన్ని. ఊళ్ళే ఉన్నది. పెండ్లమ్మోడు ముందు సాకలు దాన్ని ఉంచుకొని లంజని ఉంచుకొని రాజమెల్లిండు, మందు దాయేడు, దాని కొరకు మందు దాయి దాకర్ల పడ్డాడు, చచ్చిపోయేటోని బతికించుకొచ్చుకున్నారు. అన్నగాడు తోలుకొచ్చి 1 నెల రోజులు మంచిగా ఉన్నాడు. ఆడికెళ్ళి మళ్ళీ లంజంట పోయిండు. లంజంట పోతే అది లొల్లి అయింది, గడబడ అయింది. వాళ్ళు కేసులు బోసులు చేస్తే మేనమామలతానో ఎక్కడనో దోస్తులు ఉంచి 1 నెల 2 నెలలు ఉంచి బెల్లి మీద తోలుకొచ్చిండు అన్న. 2 నెలలు ఇంట్లోనే పిల్లలను చూసుకుంటున్నా. నెల అవుతున్న 3 అంగాళ్ళు అవుతున్నది. వచ్చి 15 రోజులు అవుతుంది ఆయన బెల్లి మీద వచ్చి. భారీగా భర్త పిల్లలు మంచిగా ఉన్నారు కదా అని ఇంత 10 దాకా కూలినాలు చేసుకొని పోతున్నా. పిల్లలు వాళ్ళకరిస్తున్నా. పాలు అంతా పాలు తీసుకుపోయి బిడ్డ పిల్లగానికి పాలు ఇచ్చి జరసేపు ఉండి వస్తున్నా. రోజు అట్లే పోతున్నా. మంచిగానే ఉంటున్నారు, మంచిగానే వండుకుంటున్నారు, తింటున్నారు, మంచిగానే ఉంటున్నారు. నిన్న పోయినా రాత్రి పాలు తీసుకొని 8 గంటల దాకా ఉన్నా. అన్నం ఉన్నది, అన్నము వంట చేయబెట్ట అంటే అన్నం ఉన్నది, పప్పు ఉన్నది అమ్మ అన్నాడు. నా ముంగల్లే ఆయన పైసలు, నీ ఫోన్లకెళ్ళి పైసలు కొట్టు, నీ ఫోన్లకెళ్ళి 500 కొట్టు, బుజ్జి నీ ఫోన్లకెళ్ళి 500 కొట్ట అంటే నా కొడుకు ఎప్పుడో ఇచ్చిందంట నా బిడ్డకు 1000 రూపాయలు. ఆ బీరోలో చూసిందంట 500 తీసి ఇచ్చింది. ఏడుకోతాడంటారా అంటే నాకు ఏది చెప్పలేడమ్మా. మళ్ళీ నేను ఆయన్ని పిల్లలతో ఆడుకుంటున్నా, చిన్నబాబు పెద్దబాబుతో ఆడుకుంటున్నా. షాద్నగర్ పోయిండు. అప్పటికే షాద్నగర్ పోయి పిల్లకు ఫోన్ చేసి బుజ్జి బిర్యానీ తెస్తున్నా అన్నాడు. పొద్దుట అన్నం ఉన్నది, పప్పు ఉన్నది, మధ్యాహ్నమే చేసిన బిర్యానీ ఎందుకు తెస్తున్నావు, ఏడున్నావు అంటే షాద్నగర్ ఉన్నాడు. ఇప్పటికట్లనే షాద్నగర్ పోయినాడు అంటే షాద్నగర్ ఉన్నంట అమ్మ అని. పాలు పొయ్యి మీద పెట్టింది. పిల్లలతో జరసేపు ఆడుకున్నా. అమ్మ నువ్వు 10 దాకా పోయి వచ్చినావు, నువ్వు పండుకోపో, తిని పండుకోపో, ఈ పిల్లలు ఎట్లే సతాన్స్తారు అంటే ఇక పాలు ఆమె పొయ్యి మీద పెట్టుకుంది. నేను బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని పోయింది. నేను ఇంటికి వచ్చిన విద్య వచ్చి ఒక బుక్క తిని పండుకున్నాక 3 గంటలకో 4 గంటలకో మా ఊరోళ్ళు వచ్చి నన్ను లేపిన దాకా నేను లేవలేను. నీ ఇల్లు ఆరిందే, నీ పుట్టగాలిందా అని మా ఊరోళ్ళు అందరూ వచ్చి గేటు తీసి డోర్లు తీసి నన్ను గుంజుకొని పోతే కల్లా ఏమున్నారు విద్య, గొర్రెలు ఉండట్టున్నారు. గొర్రె పిల్లలు పారం కోడిని కోసి ఆడ వేసిండు. ఆయన ఎట్లా కోస్తారు? ఇప్పుడు ఇంతమంది జనాలు పిల్లలు ఉన్నారు. ఇది ఒకటి నిర్ణయం చేయాలి మీరు. ఇప్పుడు నా పొట్టకి ఎడవాపిండు. ఆ 3 క్షేమాల సరిగ్గా ఈ క్షేమం కూడా పోవాలి. ఇప్పుడు నేర్చుకునే పిల్లలు కూడా ఇదే పవర్ణం ఈడేజ్కి ఇట్లా చేసిండు. మనకేమైంది రాగో పెండ్లాన్ని 2 పిల్లలను కోసిండు. ఇంకా చేసుకుంటారు. ఆడదాన్ని ఉంచుకొని పోతావు, ఈ ఆడదాన్ని ఉంచుకొని పోతావు. ముండా కొడుక ముందు నా పిల్లని నేను ఇంటికి పిల్లనిచ్చిన దాన్ని చేసిండు. అప్పుడు ఆ నిర్ణయం చేస్తే మందు తాగినప్పుడు అప్పుడు అది మేము కడుపుపెట్టుకోం. సర్పంచ్ని పిలిపించిన. సర్పంచ్ని ఊళ్ళో గ్రామ మనుషులని చెప్తే
మళ్ళీ రచ్చ అవుతుంది. నేను 10 మందిలకు రానని తల్లి కొడుకు దెంకపోయారు. సర్పంచ్ బాయికి పోయిండు తండ్రి తనకి పోతే ఏది నాకు చెప్పింది నేను 10 మందిలకు ముఖం బిడ్డలు పెట్టుకొని వస్తా అంట అని సర్పంచ్ తోటి చెప్తే మళ్ళీ సర్పంచ్ వచ్చి ముందోసారి దెంకపోయిండు, మందు తాగిండు. మళ్ళీ ఇప్పుడు 10 మందిలకు వచ్చి పంచాయతీ పెడితే ఏం చేసుకుంటాడో తమ్మి ఈ ఒక్కకి పంపి ఆయననే తోలిచ్చిపోయిండు నా ఇంటికి. నెల రోజులు ప్రేమించుకుని ఏదో లైట్గా గొడవ అయిందంట. వాళ్ళు పోయి షాబాల ఇంట్లో ఉన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇక్కడ అయ్యింది కాకుండా ఒక అమ్మాయిని షాబాల లవ్ చేసి అది పోక్సో కేసు అయింది. పోక్సో కేసు అయినాక జైలుకి పంపించక ముందుకే బెయిల్ ఇచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం 10 రోజులు అయింది. నిన్న ఈ టైంకు మా చెల్లెలతో మాట్లాడినా. ఈ లోపల ఇది జరిగింది సార్. మొత్తం రక్తం అడుగుల్లో చిన్న బాబులు చూడకుండా ఫ్యాన్ వేసిండు, ఇంట్లో ఫ్యాన్ వేసిండు, కూలర్ వేసిండు, ఏసీ వేసిండు. లోపల నుంచి గొల్లెం పెట్టి సౌండ్ ఎంత మొత్తుకున్నా సౌండ్ బయటికి రాకుండా నిద్రపోయిన పిల్లల్ని నిద్రట్లనే పోసేసిండు. మొత్తం పిల్లలు నోరు తెరుచుకొని రక్తం అడుగులో వండుకున్నారు. మా చెల్లెల్ని ఎంతో బాగా పోరాడినట్టుంది. వద్దు అని చెప్పి బాగా బతిలాడినట్టుంది. ఇంట్లో బట్టలు సామాన్లు చిందరమందర అయిపోయినాయి. మంచం మీద తెలియకుండా మొత్తం అట్లే కాళ్ళు ఒక దిక్కు మన తల ఒక దిక్కు పండి ఉన్నారు సార్. వచ్చేసరికి వాళ్ళ అమ్మాయిని ఆయన ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి చంపేసిరంట. వాళ్ళ మమ్మీని వాళ్ళ నాయనమ్మని కూడా చంపేసిరంట. ఇక్కడ మా చెల్లెల్ని మా 2 పిల్లల్ని చంపేసిండు. అక్కడ 3 చంపేసిండు. 6 మందిని చంపేసిండు సార్. మొత్తము ఇది చట్టపరమైన ఉరిశిక్ష పడాలి సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే. ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది. నాయనమ్మ అమ్మమ్మ మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి తిరిగొచ్చిన రాజ్ కుమార్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దైవాలగూడ వెళ్లాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. ఇక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఊరుకోలేదు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివర చెరువు వద్దకు బలవంతంగా తీసుకొని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకుడు రాజ్ కుమార్ను అరెస్టు చేశారు. సైబరాబాద్ సిపి రమేష్తో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పాట్కు వెళ్లి వివరాలు సేకరించారు. 6 హత్యతో దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గ్రామం నెత్తుటిమయమైంది. అభం శుభం తెలియని పిల్లల్ని కూడా జాలి దయా లేకుండా ప్రాణం తీయడం చూసి వాడు మనిషా రాక్షసుడా అని రగిలిపోతున్నారు గ్రామస్తులు. ఇంత దారుణానికి ఒడిగట్టిన రాజ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షలు పోసి చిన్న పిల్ల కానీ బాస్కల్ పోసుకొని కనుపు చేసుకొని రాజ్యం జరిగిన విద్యో నాయన నీళ్ళ మీద కళ్ళు ఓటు మీద పేగులు కూడా వేసుకొని పిల్లలు ఎత్తుకొని సాదుకున్న విద్యో నాయన అంత దుడకలేదు మామ పడకావు లేడు బిడ్డ కొంపలా బిడ్డ చేసుకున్నా పడకావు లంచం తీసుకొని ఏడబట్టుకున్నాడు 2 మంది తిన్నారు. ఊరు చూసిన బిడ్డ కావరం ఎల్ల బలిచి కనుక్కున్నావు. పూటకు పుట్టెడు పాలిచ్చి పోరాడుకుంటా పాదవాడుకుంటుంటే ఇంకా పసి పాలు దాయ పిల్లగానికి కత్తేసి పొడవనికి ఎట్లా పానం ధరాస్తుండొచ్చు బిడ్డ చెప్పు. ఎట్లా ధరాస్తుండొచ్చు. ఇప్పుడు లోకము ఒక్కరిని చూసి అందరు నేర్చుకుంటారు. నా పొట్టకైతే ఇప్పుడు నా పిల్లని నాకు ఎడవాపినావు కదా, మరి ఆయనని ఏం కత్తి చేస్తారు? నువ్వు ప్రేమించుకున్నాడు నా ఇంటి మీకు తోలనుంటివి. నువ్వు లంజామని ఉంటే నీ పెళ్ళం పిల్లలు నీకు బేకు లేకుంటే ఆనాది హాస్టల్లో వేస్తుంటే నా పిల్లలని నీకు తాత ఎత్తుకోడు. తాత ఎత్తుకొని ముద్దాడలు ఎన్నడు ఈ ఆయన పిల్లలని ఎవరు ముద్దాడకున్నా సరే నేనేనన్నా అనాథ హాస్టల్ వేసి నా పిల్ల ఏమన్నా స్కూల్లో ఏడో చెప్పుకున్నా కానీ 20,000 జాబు, నెలకు 20,000 జాబు చేసుకుంటుంది. ఈ సంవత్సరమే పోతా అంటానంటే పాలు తాగుతుండే చిన్నపిల్లగాడు ఉండనాన్న. ఆ పిల్లగాని పట్టుకొని నేను ఓరాడుకుంటుంటే తల్లి పట్టించుకోకపోయా, తండ్రి పట్టించుకోకపోయా. వాళ్ళు పోయి షాబాదలు ఉండ్రి ఆ పెద్ద ఇంట్లో ఆ బుడ్డ పిల్లలే పెట్టుకొని ఒక్కది. ఆయననేమో లంజని చూసుకొని లంజని కాలరుల్లో తిప్పుకుంటా ఎంజాయ్లు చేసుకుంటా
లంచం చూసుకొని ఆయన అక్కడ ఇప్పుడు అంటే ఈమె చంపాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏమి మనం చంపాలంటే ముందు దెంకపోయినాక వద్దు, నేను జైలుకు పోయినా, జైలుకు పట్టిస్తామంటారు. నేను జైలుకు పోయి వచ్చి మళ్ళీ ఊళ్ళో ఏం మొక్కం పెట్టుకొని చూతూ, అందుకే ఆ ఫస్టే అన్నాడు, ఆ బెల్లు మీద రాకముందే ఆయన దాచిపెట్టిర్రు. అక్కడ కేసు అక్కడ నడుస్తున్నది. ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మలు తన దాచిపెట్టిర్రు. వాళ్ళ అమ్మమ్మలు తన పెంజాలరక్కడ కొత్తూరు పెంజాలరక్కడ దాచిపెడితే పిల్లకు ఫోన్ చేసి, నేను జైలుకు పోయి వచ్చి ఊళ్ళో ముఖం ఎట్లా పెట్టుకొని తిరుగుదు, నేను మందు డబ్బా తెస్తా, 2 పిల్లలకు వస్తా, నీకు వస్తా, నేను పోసుకుంటా తాగుదాం అని మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తే పిల్ల అందరికి వాళ్ళ చుట్టాలకి అందరికి ఫోన్ చేసి, అత్తకు ఫోన్ చేసి ఏడ్చి, మీరు వస్తారా రారా ఈ చేయడంలో అంటే మేనమామలు తానికి వెళ్ళి ఫోన్ చేసి పిల్ల ఫోన్లోకి వెళ్ళి 4,000 కొట్టిపించుకున్నాడు. ఇప్పుడు కొట్టు అని. ఎండాకాలం తిన్న పిల్లలు ఒక్కరు ఉండరని నేను పోయి ఆడ ఊసిన పిల్లలు చూసుకుంటా. పిల్ల ఫోన్లోకి వెళ్ళి పైసలు కొట్టిపించుకొని వేరే కారు తీసుకొని అందులో డీజిల్ పోపించుకొని మీ అమ్మని పోయి ఇంటికాడ వండుకోమని అంటే ఫోన్ అంట, ఓ అమ్మ ఆయన వస్తాడంట, పిల్లలు చూసిపోతాడంట అని వచ్చి మాపడుకోండి. మళ్ళీ ఏ రాత్రి పోతాడో ఇక అది బెల్లు ఇంకా రాలేదు కదా, లంజమ్మది బెల్లు రాలేదు కదా, ప్రేమించుకున్న ఆమెది. ఇట్లా మన చీకట్ల తెలందాకా ఉండి వచ్చి చూసి పిల్లలను చూసిపోతున్నారు. ఇట్లా వస్తాడు అనుకున్నాం. ఆయననే మందుదా ఎండాకాలం సమాలనే జీవులు తినేటోడే. ఇప్పుడు మళ్ళీ బెల్లి మీద వచ్చినాక మళ్ళీ అన్ని షాద్నారు శంషాబాద్ అన్ని ఊళ్ళు తిరిగి వస్తున్నాడు. పొద్దున్న లేసి అంతా రన్నింగ్ చేసేస్తున్నాడు. మళ్ళీ నిన్న రాత్రి పోయి ఈ కథ చేసి వచ్చాడు. మరి ఇప్పుడు ఆయన కూడా చచ్చిపోతా అని చెప్పినట్టు కదా. మరి చచ్చిపోతే ఏడు చచ్చిండు బిడ్డ. మరి తల్లి 4 చస్తే ఆ పొట్టకు 4 రోజులు వేసుకోకుండా ఇప్పుడు ఆయన కూడా చావాలిగా. పాలు చీకే బాబుని మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ మీకు పూటడు పాలిచ్చి గిషేకి గింత రక్తం వెళ్తే అయ్యో అని ఏడుస్తాం, బాధపడతాము. ఆ బాలు తాగే పాపని కడుపులకు షాకు వేడిచిపోవడానికి నువ్వు కన్న కొడుకుగా గుడ్డుకి ఎట్లా ధరాంచింది బిడ్డ నీకు? ఆ గుడ్డుకి ఎట్లా ధరాంచింది? మరి నువ్వు చస్తే నా పిల్లలే పోయిరు, నువ్వు ఇండేం చేస్తావురా? మీది ఏం నిరానం చేస్తారు లేదంటారా? మీరు అంతా ఊరంతా అనుకోండి, పిల్లదేం తప్పు ఉన్నది, పిల్లది అవతారం ఎట్లుందో ఊరు మొత్తం సభ చెప్తారు, ఈ గూడ మొత్తం సభ చెప్తారు. ఆడపిల్లలు మగ పిల్ల కాడికి వెళ్ళి పిల్లదేమని తప్పు ఉందా? అత్తమామ దగ్గర ఉన్నారా? మొగడి దగ్గర ఉన్నాడా? బెల్లి మీద వచ్చి ఉన్నాడు. ఇప్పుడు 15 రోజులు అయింది. బెల్లి మీద లవర్ని ఉంచుకొని దాని నుంచి కన్న రాజ్యాలు తిరుగుకుంటూ వచ్చి బెల్లి మీద అన్న దోలుకొచ్చి ఇంట్లో 4 రోజులు ఉండంటే దీనకొలలు తిరిగినట్టు శంషాబాద్ షాద్నార్ తిరిగి లంజమ్మ కొరకు ఇప్పుడు నా పిల్లలు చూసినట్లయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అటు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ సోదరుడు ఉన్నారు. మీరు చెప్పండి, అంటే నిజంగా అప్పుడు ఒకటి పోక్సో కేసు అయింది, జైలు వేయండు, బయటకు వచ్చిండు, ఆ తర్వాత ఇప్పుడు మీ ఆ చెల్లె వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది? చెల్లె వాళ్ళని ఎందుకు చంపినా కూడా ఎవరికి అర్థమవుతలేదు సార్, ఎవరికి అర్థమవుతలేదు. మొత్తం నైట్ వచ్చి చంపేసిండు పోయిండు. ఆడ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పెద్ద అబ్బాయి నా దగ్గరనే ఉండే, నిన్న మొన్న 10 days నా దగ్గరనే ఉండే. ఈయన బెయిల్ మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి తోలుకొని వచ్చిండు. నేను డాడీ ఓను మామయ్య, నేను డాడీ ఓను కొడతాడని భయపడిండు. ఆల్రెడీ భయపడితే నేను సర్ది చెప్తే ఆ అబ్బాయి ఆయన చిన్న బాబుని ఎత్తుకొని ముద్దాడిన తర్వాత దగ్గరికి తీసుకున్న తర్వాత అన్నం తినబెట్టేసి పంపించిన. నేను ఆ అబ్బాయి పంపించిన. మా చెల్లెలు కూడా ఫోన్ చేసింది. ఇంకో చిన్న బాబు ఉన్నాడు, ఆ అబ్బాయి ఏడుస్తుండు, ఒక్కడే ఉన్నాడు, దోలాడుకుంటున్నట్టు అవుతుంది, అబ్బాయి ఏడుస్తున్నా అన్న, ఆయన వచ్చిండు పంపి అని అంటే సరే అని చెప్పి పంపించేసినాం. ఆ అబ్బాయి నా దగ్గర ఉన్నా ఉండిపోతుండే. ఇవన్నీ కథలు చేసుకుంటా మొత్తం ఇవన్నీ ఏంటి సార్, మొత్తం కోసి పడేసిండు. ఇంట్లో లోపల ఎవరిలో ఫ్యాన్ వేసిండు, మొత్తం అది వేసిండు, కూలర్ వేసిండు, ఫ్యాన్ వేసిండు, సౌండ్ బయటికి రాకుండా లొల్లి పెట్టకుండా చిన్న పిల్లలు నిద్ర అట్లనే కోసేసిండు. మా చెల్లెలు మొత్తం అక్కడ పట్టుకున్నట్టుంది, బాగా ఉరుకులన్నట్టు వద్దు అని చెప్పి మొత్తం చిందరబందర అయిపోయినాయి. ఇంట్లో సామాన్లు మొత్తం కాళ్ళు ఒక దిక్కు నెత్తి ఒక దిక్కు అయిపోయింది సార్. దీనికి ఏం చేస్తారో చేయండి. ముందు పోక్సో కేసు ఎవరు చేసారు, లేకుంటే ఆమెను కూడా ఇప్పుడు చంపారు కదా, మరి ఎందుకు ఆమెతో ఎందుకు ప్రాబ్లం ఉంది? పోక్సో కేసు అంటే ఇప్పుడు ఆల్రెడీ షాబాలు ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు షాబాలు ఉన్నప్పుడు ఆ షాబాద్ ఇంటి పక్కన ఇంకో అమ్మాయిని లవ్ చేసిండంట. మళ్ళీ ఆల్రెడీ మా చెల్లెని లవ్ చేసి పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేసిండు. ఇంకో అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు అయ్యింది. బెయిల్ అదేమంటారు, జైలుకి పట్టుకుపోతామంటే ఊళ్ళో లేకుండా బయట దాపెట్టారు బాగానే రోజులు మొత్తం. బయట దాపెట్టిన తర్వాత బెయిల్ తెచ్చిర్రు. జైలుకి పోకముందుకే పోలీస్ దగ్గరికి పోకముందుకే బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి వారం 15 రోజులు అవుతుంది ఇంచుమించు. ఈ లోపల నేను మొయినవాళ్ళలో ఉంటాను.
నేను ఆ అబ్బాయిని తీసుకున్నా, మా పెద్ద అబ్బాయిని, పెద్ద అల్లుడిని తీసుకున్నాను. నేను తీసుకొని ఆడు మా పిల్లలు ఎంబడి బావా అని ఉరుకులాడుతుంటాడు, ఏడుస్తున్నాడు. మేము వెళ్ళిపోతుంటే మా ఎంబడి వస్తా అని చెప్పి వస్తే తోలుకొని పోయినా. ఆడ 10 రోజులు ఉంచుకున్నా. మళ్ళీ ఆయనే వచ్చి తోలుకొని వచ్చిండు. సరే అని చెప్పిన. నిన్న మార్నింగ్ ఇదే టైం అప్పుడు 7:30 టైం అప్పుడు నిన్న మార్నింగ్ మా చెల్లెలకి ఫోన్ చేసిన నేనే. ఇది సార్ ఫామ్స్ ఇస్తారు కదా, ఎస్ఐ ఫామ్స్, ఓటర్ ఐడి కార్డు కోసం, ఆ ఫామ్స్ కోసం అని ఇస్తే మా అమ్మ ఒక్కతే ఉన్నది, ఆమెకు చదువు రాదు. ఆ ఫామ్ తీసుకొని ఏమేమి ఫిలప్ చేస్తామో మొత్తం ఫిలప్ చేసి మీవి కూడా ఫిలప్ చేసుకొని ఇవ్వండి. డాడీదన్నా మమ్మీదన్నా నాకు ఆధార్ కార్డు పంపించండి, ఓటర్ ఐడి కార్డు పంపి పాతది, నేను కూడా ఫిలప్ చేస్తాను. అవన్నీ ఇక్కడ వేసుకుంటా, నేను ఊరికాడ ఏం చేసుకొని ఇక్కడనే వేసుకుంటా, ఆ డీటెయిల్స్ మొత్తం నాకు పంపించండి అంటే సరే అన్నది. పిల్లలతో మాట్లాడినా, మా చెల్లెలతో మాట్లాడినా, పొద్దున 7:30-8 మధ్యలో ఇద్దరితో మాట్లాడినా. మంచిగా ఉన్నారా అంటే మంచిగా ఉన్నా అన్నారు. ఆ పెద్ద బాబు మాట్లాడుకుంటా చేతుకున్న రింగు మింగిండంట. ఉంగరం మింగితే హాస్పిటల్ తోలుకోవడానికి కూడా వాళ్ళు తోలుకోవాలి, నెగ్లెక్ట్ చేసారు. నాకు తెలిస్తే నేను ఫోన్ చేసి చెప్పిన, అది లోపల ఎక్కడెక్కడ పోయిందో లోపల పార్సల్కి వస్తే సడన్గా పెయిన్ వస్తుంది, నొప్పి వస్తే ఆ బాబు తట్టుకోలేడు. డైరెక్ట్ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ బోనింగ్ తీపిస్తే అందులో పోయిందనే తెలిసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, యథార్థంగా ఉండొచ్చు. అంటే వాళ్ళు బాత్రూమ్లో వెళ్ళిపోయింది, మోషన్లో వెళ్ళిపోయింది, అందుకే నొప్పి వస్తలేదు, అందుకే ఏం చెప్తలేడు, మంచిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పింది. ఎంతకైనా మంచి చూపెట్టాను అని చెప్పిన హాస్పిటల్కి. నిన్న మాట్లాడినప్పుడు నిన్న ఎట్లుండే మీకు, మీ చెల్లెల పరిస్థితి ఎట్లా ఉండే, నీకు మీ బావ మాట్లాడిన అతనితో మాట్లాడడం జరిగిందా, లేకుంటే ఈ అంటే చంపడానికి అన్న సిచ్యువేషన్ ఉండే, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ అయితే ఏం కనవలేదు. యాక్చువల్గా ఆమె మాటల్లో అయితే ఆ మాటల్లో ఏం కనవలేదు. ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, అక్కడ వేసుకున్నాం ఇక్కడ వేసుకున్నాం డిస్కషన్ చేసుకున్నాం. పండుగ వస్తుంది కాబట్టి అక్కడ వేసుకున్నాం, నేను మైనవాళ్ళు ఉంటా, అక్కడ కూడా పండుగలు చేసుకుంటాం. మా అమ్మని మా చెల్లెల్ని తోలుకోపోతా, ఇక్కడ కూడా చేస్తాం. మా అమ్మ ఇట్లా చెప్తే అట్లా వింటాం అనమాట. ఈడ చేసుకుందాము, ఆడికి ఏమొద్దు అని చెప్పారు. సరే అమ్మ ఆడికే వస్తామని చెప్పినాం. మా మిస్సెస్ మా చెల్లెలు మాట్లాడుకురు, ఆడికే వస్తాం పండుగకు, అన్నీ పండుగ చేసుకుందామని చెప్పి ఈ లోపల ఇంత అయిపోయింది. ఇంత కఠినంగా చేసిండు. రక్తం మడగల్ల మొత్తం చిన్న బాబుల్ని వేసుకొని ఆ లోపల ఉంటుంది ఇల్లు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉంటే ఇదంతా జరిగేది కాకుంటుండే. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎవరు పట్టించుకోలేరు. ఈయన ఆ పని చేస్తుండని చెప్పి వాళ్ళు కూడా ఎవరు సరిగా పట్టించుకోలేరు. వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ ఉంటే ఇవాళ ఇంత జరిగేది కాదు. మా చెల్లెలతో ఎవరు సరిగా మాట్లాడరాలు. వాళ్ళు ఆ పుట్టిన పిల్లల్ని కూడా ప్రేమతో చూడరు, మొత్తుకోరు, ముద్దాడరు. ఇంట్లో మీ చెల్లెలు వాళ్ళని చంపేసారు, అమ్మాయిని ఎక్కడ చంపేసారు? అమ్మాయిని ఇక్కడ చంపేసారంట, ఇక్కడ పడ్డదంట అంతే. వాళ్ళ ఇల్లు షాబాద్, అమ్మాయి వాళ్ళది షాబాద్, మా చెల్లెలు వాళ్ళది, మా ఇల్లు ఇది. వాళ్ళ అత్తగారి ఇల్లు అక్కడ చంపేసిన దగ్గర వాళ్ళ అత్తగారి ఇల్లు వెనకాల. నేను చూస్తే నిజంగా మీ బాబు ఏం చేసేవాడు అంటే, అంతకంటే ముందు పోక్సో కేసు ఎందుకు పెట్టిండు? చనిపోయిన కేసు పెట్టిందా లేకుంటే వేరే వాళ్ళు పెట్టారు? పోయినామనే కేసు పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు పోక్సో కేసు. అమ్మాయిని అది చేసి ఇది చేసిన అని చెప్పి పోక్సో కేసు పెట్టేసారు. బయట జైలుకి పట్టేయకుండా అది కూడా బయట దాపెట్టేసారు. అబ్బాయిని 1-2 నెలలు ఇంచుమించు 2 నెలల దాకా బయట దాపెట్టి బెయిల్ తెచ్చిరు. వాళ్ళన్న బెయిల్ తెచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చినాక మళ్ళీ ఇవన్నీ చేస్తుండు. ఇంట్లో వాళ్ళ పొలం ఇక్కడే ఉంది, దీని అవతలనే పొలం. ఆడ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ మొత్తం బల్ల తెచ్చుకుంటాను, ఒక షెడ్ వేసుకుంటా. వరి వేసిండు. రియల్ ఎస్టేట్ అక్కడిక్కడ తిరుగుతాంట. తిరుగుతాడు, పని చేయడు, ఏం చేయడు. ఫైనాన్సులు తీసుకుంటాడు, డబ్బులు సరిగా కట్టాడు. ఊరంతా బాగా అప్పులు చేసిండంట. గేమ్ ఆడిండంట, ఏది ఫోన్లో గేమ్, డబ్బులు పోయినాయంట. అక్కడ నుంచి కొందరికి స్టార్టింగ్లో భూమి అమ్మిరని చెప్పారు, భూమి అప్పులు కట్టుకురని చెప్పారు. మాకైతే సంబంధం లేదు, మాకు తెలియదు. అప్పులు ఉన్నోళ్ళు ఉన్నదా లేదా ఏదో ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోతుండే. వాళ్ళు చంపవలసిన అవసరం ఏముంది? వాళ్ళకి వద్దనుకుంటే మా ఇంటికి పంపిస్తే మేమన్నా చూసుకుంటుంటాం. అంతే, చంపేంత ప్రాబ్లం వస్తే ఆ పిల్లల్ని వాళ్ళందరి మా చెల్లెల్ని ఇంటికి పంపిస్తే మేము చూసుకుంటుంటాం. అంటే అంతకంటే ముందు చంపేస్తా అని చెప్పి గడ్డి మంది తాగుదామని చెప్పి మీ అమ్మ చెప్తుండే కదా, నిజంగా జరిగింది? అప్పుడు అంతకుముందు బెదిరించిండు. అక్కడిక్కడ ఆ అమ్మాయి ఇట్లా అన్నది, ఈ అమ్మాయి ఇట్లా అన్నది ఫోన్లో మెసేజ్లు చూపెట్టి ఇంట్లో తీసుకువెళ్ళి చూపిస్తున్నాడంట. భార్యకు చూపిస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇంట్లో ఆల్రెడీ భార్య ఉన్నాక నువ్వు ఆ అమ్మాయి దగ్గర అది చేసిన ఈ విషయం కాడ వాళ్ళిద్దరు భార్య భర్తలు కొట్లాడిన తర్వాత అప్పులు అయినాయి బాగా. అప్పులో ఇంటి మీదకి వస్తే మందు అయితే కామినేని హాస్పిటల్లో 2 వారం రోజుల దాకా 3 రోజుల దాకా అక్కడ ఉన్నాం. అక్కడ పోయిర్రు వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ దొలుకొని వచ్చారు. మేము పోయినాం హాస్పిటల్కి 3 సార్లు మేము పోయినాం, దగ్గరుండి చూసినాం. డిశ్చార్జ్ అయిన దాకా ఉన్నాం. మేము ఇంటికి వచ్చిన తర్వాత 15 రోజులు ఇక్కడే ఉన్నారు, ఊళ్ళో ఉన్న తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వెళ్ళి షాబాద్ ఇల్లు ఉన్నది, షాబాద్ షిఫ్ట్ అయ్యారు.
షాబాద్ షిఫ్ట్ అయినాక ఈ అప్పులు చేస్తుడు, అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తుడు, ఇక్కడ ఇంకో అమ్మాయిని ఉంచుకున్నాడు, ఆ కేసు మళ్ళీ ఏమన్నా చేసుకుని సార్ మా చెల్లెల్ని ఎందుకు చంపాలి? మా చెల్లెలు ఏమన్నది బయట 100 చేస్తున్నా ఆయన ఏం చేసినా కానీ మా చెల్లెలు ఏమన్నది ఇంట్లోకి వచ్చి పిల్లల్ని చంపనీకి ఏమన్నారు? మీకు వద్దనుకుంటే మా చెల్లెలు మాకు పంపించాను ఉంటాయి, మేము చూసుకుంటుంటే చంపవలసినంత అవసరం ఏముంది? అంతగానం ఏం తప్పులు చేసింది నువ్వు, చంపింది ఇంతమంది ప్రాణాలు తింటావు నువ్వు. ఇది మొత్తం మన చట్ట ప్రకారం మన పోలీస్ వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో పెద్ద కారాగార శిక్ష వాడాలి సార్, ఉరి శిక్ష వాడాలి ఇలాంటి వాళ్ళు. పోలీసులు ఏం చెప్తున్నారు? రాత్రి ఎప్పుడు స్టార్ట్ అయిందంట, ఎప్పుడు చంపడం స్టార్ట్ అయింది, అక్కడ ఎప్పుడు చంపారు, ఇవన్నీ ఎప్పుడు చెప్పారు? ఇవన్నీ ఎప్పుడు జరిగిందో తెలియదు సార్. నాకు 2 ఫోన్ వచ్చింది నైట్. 2 ఫోన్ వస్తే నేను వీళ్ళకి ఫోన్లు చేసిన, ఊర వాళ్ళకి సర్పంచ్ చేసిండు, ఊళ్ళో ఇంకో ఆయన యాదగిరి అన్నట్టు ఆయన చేసిండు, సర్పంచ్ చేసిండు నాకు 2:30 నుంచి 3 గంటల మధ్యలో. నేను కూడా మా తమ్ముళ్ళకి చేసుకున్నా, మా మామకు ఫోన్ చేసుకున్నా. మేము అదే రాత్రిలో మా ఫ్రెండ్స్ నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఇట్లా అయిందంటే వాళ్ళు ఏకదమ్న తీసుకొని నన్ను కార్లో తీసుకొని వచ్చారు. ఏకదమ్న కార్లో తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిందాడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆడ అందరం పోయి ఆడ లోపల చూడని చేయలేదు, సరిగా పోయి చూపించారు. ఎట్లా చంపినంట మొత్తానికి లోపల ఇంట్లో ఎట్లా చంపి మీ చెల్లెను పిల్లల్ని ఎట్లా చంపినని చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు ఏం చెప్పలేదు సార్, నేనైతే పోలీసులతో నేను మాట్లాడలేదు. మేము కోసిండు, గొంతులు కోసేసిండు, రక్తం మడకలు మొత్తం కింద పడ్డాయి, గొంతులు కోసేసిండు. పోలీసు వాళ్ళు లాస్ట్కు అవి అన్నీ కట్టేసిరు కదా, పోకుండా రాకుండా లాస్ట్కు మేము చూసినాం, ఆటోలు ఎక్కించుకొని తీసుకొని పోయారు. ఇక అది ఇప్పుడు చనిపోతున్నా అని చెప్పినట్టు నిజంగా చనిపోయినా నచ్చా, లేకుంటే ఎక్కడ చుట్టుపక్కల ఉన్నా పారిపోయినా అనుకుంటారు? తెలియదు సార్, చనిపోయినా ఉన్నాడా తెలియదు. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పిండంట, ఇట్లా 5 మందిని 6 మందిని చంపేసినా, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడు పోయిండా చచ్చిపోయిండా ఏడున్నాడో ఏం కథ అనేది తెలియదు, ఏం తెలియదు. అది వాళ్ళ డాడీకి తెలియాలి, వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో ఏం కథనో తెలియదు, వాళ్ళ డాడీకే తెలియాలి. ఎస్, దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అయితే మొత్తంగా 4గురిని ఒక దగ్గర చంపడం జరిగింది. మిగతా 2 చూస్తే మనం వెనకాల బ్యాక్ సైడ్ ఒకసారి మన సంతోష్ చెప్పడం వెనకాల మరో 2 వాళ్ళు చంపడం జరిగింది. అయితే ఈ వెనకాల చూసినట్లయితే ఇక్కడ 2 చంపారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లు ఏదైతే ఈ అమ్మాయి ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర వాళ్ళ మొత్తంగా 4గురిని చంపారు. 4గురు కూడా అతి కిరాతకంగా చంపడం జరిగింది. అయితే అతి కిరాతకంగా అంటే మొత్తంగా 4గురిని అంటే భార్య పిల్లల్ని వాళ్ళందరూ కూడా గొంతులు కోసేసి చంపడం జరిగింది. మొత్తంగా 7.5 బాబును కూడా అత్యంత పసికందు తన కన్న కొడుకుని ఆయన కూడా అతను కూడా అత్యంత కిరాతంగా చంపివేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటికీ పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంపేసిన తర్వాత అతను నేరుగా తన తండ్రికి ఫోన్ చేసి తను మొత్తంగా 6గురిని చంపేశాను, నేను కూడా బతకను, నేను కూడా వెళ్ళిపోతున్నా అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు చంపేసిన ఆ ప్రాంతం నుంచి వాళ్ళ ఏదైతే అమ్మాయి రాజ్ కుమార్ వాళ్ళ అత్తగారి పక్కనే దీనికి ఇటు చుట్టూ మొత్తంగా చూస్తే ఒక 100 అడుగులు ఉండదు. అంత దారిలోనే మొత్తంగా 2 గంటల ప్రాంతంలోనే ఈ చంపేసినట్లు మొత్తంగా బయటపడింది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారులతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి క్లూస్ టీమ్ ఇక్కడికి రంగంలో దిగడం జరిగింది. క్లూస్ టీమ్ పూర్తిగా ఈ స్పాట్ను మొత్తంగా ప్రిజర్వ్ చేసింది. అంటే చంపిన సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు. అయితే ఇప్పటికే మరో చూసినైతే డెడ్ బాడీ సంబంధించి పూర్తిగా ఇప్పటికే డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. చేవెళ్ళకు కావచ్చు, అటు షాద్నగర్ కావచ్చు, మొత్తంగా డెడ్ బాడీ మొత్తంగా షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి అధికారులు అయితే ప్రస్తుతానికి వాటిని పోస్ట్ మార్టం నిర్వహించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ చూసినట్లయితే ఇది స్పాట్ ఏదైతే ఈ స్పాట్లో మొత్తంగా ఇక్కడికి మొత్తంగా 6గురిని మొత్తంగా చంపేసినట్లయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అటు పోలీసులు అయితే ప్రిజర్వ్ చేశారు. స్పాట్ మొత్తం ప్రిజర్వ్ చేసి ఎక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. దీంట్లో మొత్తంగా చూసినట్లయితే 6గురిని చంపేసిన ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, అతను చనిపోతున్నాడని చెప్పడం జరిగింది. అతను చనిపోయి బయట ఎక్కడ ఉన్నాడా లేకుంటే ఎక్కడ పోయాడా అన్న దాని మీద పోలీసు విషయాన్ని కొనసాగుతుంది. ఇది చూస్తే ఒకసారి లోపల చూడొచ్చు. లోపల పూర్తిగా లోపల ఒక బితావన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వేటాడి వాళ్ళందరినీ చంపినట్లుగా ప్రస్తుతానికి కనబడుతుంది. మొత్తంగా బయటపడింది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారులతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి క్లూస్ టీమ్ ఇక్కడికి రంగంలో దిగడం జరిగింది. క్లూస్ టీమ్ పూర్తిగా ఈ స్పాట్ను మొత్తంగా ప్రిజర్వ్ చేసింది. అంటే చంపిన సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు. అయితే ఇప్పటికే మరో చూసినైతే డెడ్ బాడీ సంబంధించి పూర్తిగా ఇప్పటికే డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. చేవెళ్ళకు కావచ్చు, అటు షాద్నగర్ కావచ్చు, మొత్తంగా డెడ్ బాడీ మొత్తంగా షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి అధికారులు అయితే ప్రస్తుతానికి వాటిని పోస్ట్ మార్టం నిర్వహించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ చూసినట్లయితే ఇది స్పాట్ ఏదైతే ఈ స్పాట్లో మొత్తంగా ఇక్కడికి మొత్తంగా 6గురిని మొత్తంగా చంపేసినట్లయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అటు పోలీసులు అయితే ప్రిజర్వ్ చేశారు. స్పాట్ మొత్తం ప్రిజర్వ్ చేసి ఎక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. దీంట్లో మొత్తంగా చూసినట్లయితే 6గురిని చంపేసిన ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, అతను చనిపోతున్నాడని చెప్పడం జరిగింది. అతను చనిపోయి బయట ఎక్కడ ఉన్నాడా లేకుంటే ఎక్కడ పోయాడా అన్న దాని మీద పోలీసు విషయాన్ని కొనసాగుతుంది. ఇది చూస్తే ఒకసారి లోపల చూడొచ్చు. లోపల
పూర్తిగా లోపల ఒక బితావన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వేటాడి వాళ్ళందరినీ చంపినట్లుగా ప్రస్తుతానికి కనబడుతుంది. అయితే ఇక్కడికి పోలీసులు ఈ స్పాట్ మొత్తం కూడా ప్రిజర్వ్ చేశారు. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. మొత్తంగా ఈ ఇంట్లోనే వాళ్ళు మొత్తంగా నలుగురిని చంపేశారు. అయితే మొత్తంగా 7.5 బాబు కావచ్చు, మరొక 5 బాబు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ ముగ్గురు కూడా అత్యంత కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయి తర్వాత తన ప్రియురాలని చెప్పబడుతున్న అమ్మాయిని కూడా చంపేయడం జరిగింది. అయితే అంతకంటే ముందు అమ్మాయిని అఘాత్యం చేశారని చెప్పి ఒక సమాచారం ఉంది. అయితే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దీంట్లో ఏదైతే ఈ స్పాట్కు సంబంధించి పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు, దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అతను చంపేసిన ఇక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, 6 చంపాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భార్య పిల్లల్ని ఎందుకు చంపాడు, తర్వాత ప్రియురాలని ఆమెను ఎందుకు చంపాడనే విషయం కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భార్య పిల్లల్ని చంపాల్సిన అవసరం లేదు, కానీ భార్య పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపేస్తారు, తన ప్రియురాలను కూడా అత్యంత కిరాతకంగా చంపేస్తారు, ఆమెను కూడా చెరువు దగ్గర చంపేసి అక్కడి నుంచి ఆమెను పారిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అటు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, అతను ఎలా ఉన్నాడు, లేకుంటే అతను ఉన్నాడా లేడా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. అతని కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే అతను చనిపోతున్నట్టు చెప్పిన ప్రకటన చేశారు కాబట్టి అతను ఉన్నాడా లేడా, లేకుంటే ఇక్కడ ఉన్నాడా, దాక్కొని ఉన్నాడా, పారిపోయాడనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తే పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.